గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం, తాగునీరు మెరుగుదల చేయడం ప్రాధాన్యతగా కృషి చేస్తామన్నారు శ్రీనివాసులు. నగరపాలక సంస్థ కమిషనర్గా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలకు నాణ్యమైన శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ మినీ ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. దాదాపు 45 సంవత్సరాలుగా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోని పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్న సెయింట్ ఆన్స్ ఆసుపత్రిలో త్రాగునీటి వ్యవస్థ పాడైపోయి రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల పట్టణంలో అఖండ భారత్ సంకల్ప దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హిందూ వాహిని నాయకుల ఆధ్వర్యంలో పేట్ చౌరస్తాలో వేడుక నిర్వహించారు. అఖండ నిర్మాణమే ధ్యేయంగా నేడు అఖండ భారత సంకల్ప దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హిందూ వాహిని కార్యకర్తలు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జి కావాలని గ్రామస్తులు నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుండం రాజుపల్లి శివార్లో జిన్నెల వాగు దాటడానికి దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాగానే విద్యార్థులు, గ్రామస్తులు వాగు దాటడానికి అవస్థలు పడుతున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జిన్నెల వాగుపై బ్రిడ్జి నిర్మించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వైద్య విద్యార్థినిపై సెమినార్ హాల్లోనే అత్యాచారం ఘటన బాధాకరమని వైద్యులు అన్నారు. తప్పు చేసిన వారిని వెంటనే గుర్తించి బహిరంగంగా శిక్షించాలని విద్యార్థులు కోరారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. తమను వృత్తిపరంగా కాపాడే రక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు పరిచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని జూనియర్ డాక్టర్లు కోరారు. కోల్కతాలో దాడికి కారణమైన నిందితులను వెంటనే కఠినంగా శిక్షలు విధించాలని, లేకుంటే తమ రక్షణ చట్టం కోసం దశలవారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నామని వారు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్లపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం బేగం బజార్లో ఫుట్పాత్పై షెడ్ నిర్మించారు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని బల్దియా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఫిర్యాదుతో అక్రమంగా నిర్మించిన షెడ్ను క్రేన్ సహాయంతో తొలగించారు. తిరుమల శ్రీవారిని హీరో వరుణ్ తేజ్, లావణ్య దంపతులు దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. పెళ్లైన తర్వాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు వరుణ్ తేజ్.